గురుర్దేవో గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయాజ యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయాజ సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురు మేల్కొల్పు. మేలుకోవో దేశికేంద్ర, మేలుకోవో పూర్ణ సాంద్ర, మేలుకో శివరామ దీక్షిత, మేలుకోవయ్యా దేవా మేలుకోవయ్యా. భ్రమేణాకం భ్రమేణత్వం భ్రమేణోపాసక జన, భ్రమేణేశ్వర భావత్వం భ్రమమూలమిదం జగత్తు. భ్రాంతి చేత నేను నీవును భ్రాంతియే ఈశ్వర జగత్తని, భ్రాంతియే సర్వం పటంచు విభ్రాంతులను చేయా, ఈ జగద్భ్రాంతి విడదీయా దేవా మేలుకో. త్యజ ధర్మమధర్మం చ ఉభే సత్యానృతే త్యజ, ఉభే సత్యానృతే త్యక్త్వా ఏన త్యజసి తత్వజా. ధర్మ ధర్మములలో రెంటిలో మర్మమును బోధించి విడుమని, మర్మమెరిగిన జ్ఞాతయవు నన్నసలు విడుమనగా, గురు కట్నమును గొనగా దేవా మేలుకో. గురుణావరణ త్యాగ అనావరణముత్తమం, పరిపూర్ణం పూర్ణమేవా పూర్ణాచల సముద్రవత్తు. సరగుణను సద్గురును గొల్చెటి ధీర వరుణావరుణ నకితుల చేసి, పరిపూర్ణ చల సాంద్రుల ఖండులు గజేయా, ఈ శరీరాత్మలను దీయా దేవా మేలుకో. అబీజం వృక్ష సంపన్న శాఖ పల్లవ వర్జితం, పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణం వృక్షవర్జితం. అష్టవిధ ప్రకృతుల చేతను సృష్టి కారణమాయననుచును, స్పష్టముగా శోధించి చూచిన బీజరహితమని, నిర్బీజ బ్రహ్మమని దేవా మేలుకో. సర్వశూన్యం మయం రూపం జ్ఞానశూన్యం స్వభావతః, జన్మ భావేన మృత్యుశ్చ పరిపూర్ణం స్వభావతః. జరయు మృతులును లేని పూర్ణము విరివిగను జన్మంబు శూన్యము, తరచదానందేమి లేకను దండిగున్నదని, పరిపూర్ణ బ్రహ్మమని దేవా మేలుకో. జన్మ భావే కర్మం నాస్తి కర్మ భావే ఫలం నహి, ఫల భావే భయం కుత్ర భయ భావేన సంశయః. దేశికామి కరుణ చేతను ఈ శరీరద్వయము పోయినా, నాశమవు జన్మ కర్మ భీతులు లేశమైనాను, నిస్సంశయముగాను దేవా మేలుకో.
ఇంద్రజాలమిదం సర్వం యథా మరుమరీచిక అఖండితమనాకారం వర్తతే కేవలం శివం. ఉండిలేనిది ఇంద్రజాలము, ఉండిలేనిది ఇంద్రజాలము, ఎండమావుల వలెను దోచును. ఖండితముగా నట్టి అచల పూర్ణ బ్రహ్మమునా, పరిపూర్ణ బ్రహ్మమునా దేవా మేలుకో. శుద్ధేషు సుషుప్తాని వచ తస్మిన్నాకం కదాచన, తద్వస్తదాసినయస్నాస్తి ప్రపంచం నాస్తి తస్య వై. షుప్తి యందున నేను లేనటు జ్ఞప్తి లేనా పూర్ణ బ్రహ్మను. జ్ఞప్తి లేక నిర్లిప్తులై సుషుప్తి జందకనో, సౌజ్ఞప్తి విడిచియును దేవా మేలుకో. యథా నాకం తదా శుద్ధత్ తస్మాత్ శుద్ధేన నిర్ణయః. జగదస్తితి కో వేద నాస్తి కో నచ నిర్ణయః. లేని నేనను నేను ఎన్నడు లేకపోవును గానిదెన్నడు. నేనుగా నా పూర్ణ బ్రహ్మను నిర్ణయించదని వర్ణించలేనిదని దేవా మేలుకో. ఆత్మాతీతం కేవలాత్మా దేహో నాస్తి కదాచన. అస్తి నాస్తి కో వేద నిర్ణయో నాస్తి సర్వదా. అద్వితీయము అచల పూర్ణము ప్రకృతి ద్వయ దోషరహితము. సద్విచారణ కేవల వరెరుగుదురు దేవా. శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధిశ్చలన కారణ. ఉపదేశ బుద్ధనము బహుక్లేశము. హద్దు మీరక గురుని ముఖమున పద్ధతిని వినినా శుద్ధైన మార్గమునా దేవా మేలుకో. ఉల్కాయ యథా కశ్చిత్ ద్రవ్యమాలోక్య చాంచజేత్తు. తిమిరమందుననున్న వస్తువు అమల జ్యోతి వెదకి విడుచును. జ్యోతి నటువలె ఉన్న జ్ఞప్తి జ్ఞేయమెరుగుమని తజ్ఞప్తి విడువుమని దేవా మేలుకో. జ్ఞానమజ్ఞానినం దృష్ట్యా ద్వయోప్యజసి నిశ్చయః. ద్వయోచ్యయతి యజ్ఞానం తజ్ఞానం చ పరిత్యజేత్తు. జ్ఞానము రెంటి నిజమును ఎరుగు సుజ్ఞానం బటంచు. జ్ఞానము ద్వంద్వమనుచును విడుచు సుజ్ఞానం. తజ్ఞానరహితమి పూర్ణ స్థితి న్యాయం దేవా మేలుకో. విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంతమగోచరం. పూర్ణబోధం ప్రవక్ష్యామి శృణు శిష్యమహోత్తమం. విద్యకంతము బ్రహ్మ విద్యాదీనికంతము వార్తికంబునా. వార్తికాంతమగోచరమౌ వ్యక్తమది అనుచు తద్ధరిణి పూర్ణబోధనుచు దేవా మేలుకో. వాసిగాతో స్ఫూటిపురమున స్థాపితం బహుపీఠమందున.
దోషిలొగ్గియు రామరావిటూ లేక మేల్కొల్పే గురు బృందుమును మేల్కే దేవా మేలుకో. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంత కోటి గురు భక్త మండలికి జై. జై గురుదేవ. జై గురు, జై గురు. జై శ్రీ పూర్ణానంద పుల్లయార్యులకు జై. జై శ్రీ జై. జై బావా ఆ, దీంట్లోకి దాటుకుంటే బాగుంటుందేమో అనుకుంటా. దాంట్లోకి ద్వితీయ అధ్యాయం ద్వితీయ భాగము కాని కాదు. దీంట్లో ఇక్కడ అచ్చు బాగలేదు. అచ్చు బాగలేదు. ఉన్న కాటికి ఎట్లా మొదలు పెట్టాము సాగిస్తే అయిపోయాయి. ఏముంది, ఓ రోజు 2 రోజుల్లో ప్రథమ భాగం అయిపోయి మళ్ళా ద్వితీయ భాగం లేకుండా పోతాం. నేను అక్షరాలన్నీ సరిదిద్దుకుంటాను. చదివించుకుంటావా? సరేలే, సరే చేసుకోండి మిగతా వాళ్ళు. నిన్న ఏం జరిగిందంటే అర్జునుడు కృష్ణునితో, కృష్ణ, ఈ యుద్ధము జరిగితే ఈ యుద్ధములో సర్వ సైన్యము నశించిపోయేటువంటిది కాబట్టి కులస్త్రీలంతా దుష్టులు అవుతారు. ఎందుకు? పురుషులు లేనందున స్త్రీలు మానవమానానికి లోను కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తన చేసి పశుపాయులగుదురు. అందుకు కులస్త్రీలు దుష్టులవుతారు. కాబట్టి ఈ యుద్ధమే వద్దు అని చెప్పి నిన్నటి వరకు ఆ సంశయము అయిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తానంటే, పరాన్నేనతు భుక్తేన మైథునం యోగ గచ్చతి యస్యాన్నం తస్య తే పుత్ర అన్న శుక్లం ప్రవర్తతే. అంటే ఎవరికి పరుల అన్నము భుజించి వృద్ధి పొందిన మైథునము వల్ల, ఇప్పుడు ఎవరింట్లో భోంచేస్తే వారి యొక్క మనోభావాలు కలుగుతాయి అని చెప్పి ఇక్కడ విమర్శిస్తున్నాడు. అంటే వాళ్ళ ఇంటి గుణగణాలు, ఆ ఇంట్లో ఉండబడినటువంటి యజమానుడు యజమానురాలు, ఆ కుటుంబంలో ఉండబడినటువంటి వాళ్ళ గుణగణాలు వాళ్ళ ఇంట్లో ఉండబడినటువంటి అన్నం భోంచేస్తేనే వస్తాయంట. అంటే వంశపారంపర్యంగా వచ్చినట్టు అది. వాళ్ళు చేతునింటి చేసినటువంటి ఆ భోజనము తింటే వృద్ధి పొందిన మైథునము వల్ల, వాళ్ళ దాని నుంచి తిన్నటువంటి ఆ భోజనం వల్ల ఇక్కడ ఏర్పడేటువంటి శుక్ల శోణితము వల్ల ఆ పుత్రులు కలుగుతున్నారు. ఎవరి అన్నము వల్ల శుక్లము కలుగుతున్నదో వారి సంతానమగుతున్నది. వాళ్ళ బుద్ధులే వస్తాయంట. వాళ్ళ ఇంట్లో అన్నం తింటే కూడా మనము పక్క మంచితనంగా ఉన్నప్పటికైనా దుర్మార్గులు దుష్టులుగా ఉండబడినటువంటి వాళ్ళ ఇంట్లో భోంచేస్తే వాళ్ళ అన్నము తినేదాని నుంచి మనకు పుట్టే సంతానానికి కూడా అదే బుద్ధులు వస్తాయి అని చెప్పి పెద్దలు తెలియజేస్తా ఉన్నారు. వారి సంతానం అగుతున్నది. పరమేశ్వరోపాధి ఎందుగల జీవులు, ఈ పరమేశ్వర ఉపాధి ఎందుగల ఈ జీవులు అన్నము వలన పుట్టి, అన్నము వలన పెరిగి, అన్నరూపమైన పృథివీ యందు లయమును పొందుతున్నారు. ప్రతి జీవి కూడా అన్నంతోనే ఉద్భవిస్తా ఉండారు, అన్నంతోనే పోషణ జరుగుతూ ఉంది, అన్నంతోనే లయమవుతా ఉండారు. ఈ విధంగా భుజించు అన్నపానాదులు పాపరహితముగా ఉండవలయును. కాబట్టి ఆ కులస్త్రీలు, చెడిపోయినటువంటి ఆ కులస్త్రీల చేతి నుండి భోజనం చేస్తే కూడా ఈ విధంగా జగత్తంతా కూడా ఆ రకంగా అయిపోయేదానికి అవకాశం ఉంది. వాళ్ళ చేతి నుండి చేసినటువంటి అన్నపానాదులు పాపరహితమవుతాయి. కాబట్టి ఆ భోజనం చేసేది వద్దు, ఆ యుద్ధమే వద్దు, యుద్ధం ఉంటే కదా అవన్నీను అని ఆడ సంశయాన్ని వ్యక్తపరుస్తున్నాడు అర్జునుడు. అందువలన దాని నుండి తేజస్సు,
ఓజస్సు, మనస్సు, ప్రాణము, శరీర అవయవంబులు, కీర్తి, బలము, ధైర్యము, ధర్మాధర్మ నిర్మిత శాస్త్రజ్ఞానము, ఉపాధికి కారణమగు శుక్లము పరమేశ్వర సృష్టి నిర్ణయానుసారముగా ఉండును. ఆ అన్నం నుంచి ఏమేమి వస్తాండయప్ప అంటే వాళ్ళ చేతి నుండి తిన్నటువంటి ఆ అన్నం వల్ల తేజస్సు అంటే జ్ఞానము, ఇంకా అటు నుంచి జ్ఞానం నుంచి ప్రాణము, ప్రాణం నుంచి శరీర అవయవంబులు, శరీరములో ఉండబడినటువంటి ఈ సకల ఇంద్రియముల అవయవాలన్నీ కూడా ఏర్పడతాండాయి. మళ్ళా కీర్తి, బలము, ధైర్యము, ధర్మాధర్మ నిర్మిత శాస్త్రజ్ఞానము, ఉపాధికి కారణము శుక్లము, తిరిగి మళ్ళా పునర్జన్మకు వచ్చేటువంటి దానికి ఏదైతే కారణంగా ఉందో ఆ శుక్లం అనేటువంటిది కూడా ఆడ తిన్నటువంటి అన్నం నుంచినే ఏర్పడతాండి మహానుభావ. ఇక పరమేశ్వర సృష్టి నిర్ణయానుసారం ఉండును. ఇదంతా మాయ వలన ఏ విధంగా ఏర్పడతా ఉందో సృష్టి, ఆ సృష్టికి ఇదంతా కూడా కర్మానుసారినిగా వస్తా ఉంది. కాబట్టి పాపభూయిష్టమైన అన్నము అనగా లంచము కూట సాక్ష్యము. ఈ పాపంతో కూడుకొని ఈ అన్నం తినేదానికంటే వద్దనుకుండేది మంచిదంటే అది ఎట్లుందంటే లంచము కూట సాక్ష్యము, లంచం ఇచ్చి తీసుకున్నట్టు. ఏదన్నా కానీ మనకు పని జరగకపోతే లంచం ఇచ్చి పని జరుపుకుంటాండమే, ఆ విధంగా వాళ్ళ నుంచి మనము తిన్నటువంటి అన్నంతో లంచం ఇచ్చి దాన్ని ఏదాన్ని ఆ అక్రమైనటువంటి ఆ మార్గాన్ని కొనుక్కున్నట్టుంది. ఇక జారత్వము, చోరత్వము మొదలుగా గల వాని వల్ల కలిగిన ఎడల దాని నుండి ఉపాధియగు శరీర అవయవంబులు లంచమిచ్చి కొనుక్కున్నట్టు. ఇవన్నీ ఏంటంటివి? జారత్వము, చోరత్వము. దాంట్లో ఏదైతే ఉత్పన్నమవుతుందో అదే ఉపాధికి ఈ శరీరంలో అవయవంబులు, మనస్సు, ప్రాణము, బలము, శౌర్యము పరమేశ్వర సృష్టికి వ్యతిరిక్తముగా పాపరూప పద్ధతితో ఉండును. ఇవన్నీ మామూలుగా పరమేశ్వరుడు దీన్ని ఎట్లయితే సృష్టి చేస్తానడో ఆ విధంగా లేకుండా మనం తెచ్చుకునేటువంటి లంచం ఇచ్చి తెచ్చుకుంటామే, ఆ రకంగా దాని నుంచి ఏర్పడేటువంటి దీనికి వ్యతిరిక్తంగా ఏంటేంటివి? జారత్వము, చోరత్వము, ఇంకా మనస్సు, ప్రాణము, బలము, శౌర్యము ఇవన్నీ కూడా ఈ అజ్ఞాన దశలోకి పోయి వాళ్ళ చేతులంటి తిన్నటువంటి ఆ భోజనం వల్ల ఆ మార్గము, ఆ బుద్ధులు అన్ని మనకు అలవడతాయి మహానుభావ. కాబట్టి మనము వీరిని చంపిన ఎడల వీరి భార్య పుత్రాదులను రక్షించువారు లేక అధర్మ ప్రవర్తకులుగా త్రికరణ శుద్ధి లేని వారలై పరాన్నము పైన ఆధారపడి బ్రతుక నేర్చి పాపాత్ములగుచున్నారు. కాబట్టి వాళ్ళకి ఇంకే ఆధారము లేదు. భర్త ఉంటే పోషణకర్తగా ఉంటాండ, భర్త ఎప్పుడైతే లేకుండా పోతానే అక్కడ పోషణకర్త అనేటువంటి వాడు లేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సంచారం చేసి పరాన్నంపై ఆధారపడి ఎవరుకుంటారో ఆధారపడి వాళ్ళు చెప్పినట్టు తినుకుంటూ వాళ్లకు లోనై వాళ్ళ శరీరాలు కూడా విడిచిపెట్టుకొని ఆ విధంగా మానాభిమానాలు త్యజించి బ్రతుకు నేర్చి పాపాత్ములగుచున్నారు. అందువలన పరమాత్మ సృష్టి యందు పరంపరగా ఉపాధి అగుచున్న మానవోపాధి చెడి. చూడు, వాస్తవంగా ఎట్లా పరమాత్మ సృష్టి యందు ఎట్లయితే సృష్టికర్తగా ఉండబడినటువంటి ఆ బ్రహ్మ సృష్టిస్తున్నాడో అక్కడ ఆ సృష్టి జరిగేటువంటిది పరంపరగా ఉపాధి అగుచున్నది. ఈ ఉపాధి అక్కడైతా ఉంది. కాబట్టి మానవోపాధి చెడి పశు, పక్షి, క్రిమి, కీటకాది ఉపాధులు కలుగుచున్నందున మానవోపాధి యొక్క వర్ణ సంకరమగుచున్నది. పశుపక్షాదులైతే ఏ విధంగా ప్రవర్తిస్తాండయో తల్లి చెల్లి అనేటువంటి భేదభావము లేకోకుండా ఎట్లయితే అవన్నీ ప్రవర్తిస్తాండయో ఆ విధంగా ఇక్కడ ఈ తిన్నటువంటి ఈ భోజనం వల్ల ఈ మానవులు కూడా అంతా ఈ విధంగా తయారయ్యేటువంటి పద్ధతి అవుతుంది స్వామి అని చెప్పి ఇక్కడ ఒక శ్లోకం ఇచ్చినాడు. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ
పతంతి పితరో హేషాం లుప్త పిండోదక క్రియా. అంటే మానవోపాధి యొక్క వర్ణ సంకరము నరక కారణమగుచున్నది. ఆ విధంగా వచ్చినటువంటి ఆ సంతతి, ఆ మనుషులు అంతా ఎట్లయితే అంటారంటే నరక కారణమగుచున్నది. అంటే వాస్తవాన్ని తెలుసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన చేసి అది కూడా అంతా చెడు గుణాలకు దుర్గుణాలకు అలవాటు పడి అదే పద్ధతిలో నరకానికి కారణమవుతా ఉండారు. కాబట్టి తిరిగి మానవోపాధి కలుగునంత వరకు నీచోపాధులకు క్రిమికీటక జంతుజాలముల యందే ఉపాధి కలుగును. అవన్నీ అయిపోయి మళ్ళా మామూలుగా వాళ్ళు జన్మకు రావాలంటే అప్పటికి ఎన్ని జన్మలు మారిపోవాల్సి వస్తుందో. కాబట్టి ఆ నీచోపాధులు అంటే క్రిమి కీటక సర్ప క్రూర మృగ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళా తిరిగి మానవ జన్మకు రావాలంటే సక్రమైనటువంటి మానవ జన్మకు వచ్చేతలకే ఎంత కాలం పడుతుందోను. కాబట్టి యుద్ధం చేయడం ఎలా, వాళ్ళను చంపడం ఎలా, ఈ జగత్తంతా ఈ విధంగా వర్ణసంకరం కావాల్సిన పని ఏముంది మహానుభావ, అసలు ఈ యుద్ధమే వద్దు అని చెప్పి ఇక్కడ చెప్తాన్నాడు. మానవోపాధులు ఇక ముందు పుట్టబోవు, ఉపాధులు ఇప్పుడు పుట్టి ఉన్న జీవులు మానవ ధర్మ ప్రవర్తకులు అనగా ధర్మానుకూల పిండ అన్నపానాదుల సంగువారు లేనందున నరక ప్రాప్తి చెందెదరు. సక్రమైనటువంటి మార్గాన్వేషణ లేనటువంటి ఈ స్త్రీలు, ఈ పురుషులు వారి చేతినింటి ఎప్పుడైతే భోంచేస్తాడారో అదంతా కూడా వర్ణసంకరమై అంత నరక ప్రాప్తికే ఉంది. కానీ సక్రమైనటువంటి మార్గం వాళ్ళందరూ లేదు. కాబట్టి ఈ మానవులంతా చెడిపోయేదానికి ఒక అవకాశం ఉంది స్వామి అని చెప్పి ఆ శ్లోకం. ఇక శ్లోకం వేరేది. దోషైరేతై కులజ్ఞానం వర్ణసంకరకారకై ఉత్సాద్యం తే జాతి ధర్మ కులధర్మశ్చ శాశ్వత. మరియు వర్ణసంకర కారణములగు దోషముల వలన మానవ కులనాశనమును సృష్టి ఆది నుండి వచ్చుచున్న మానవ స్వధర్మమును సమూలముగా నశించును. ఎట్లా అంటే మొదటి ఈ మానవ జాతి ఏ విధంగా వస్తుందో సక్రమైనటువంటి పద్ధతులు అదంతా లేకోకుండా పోయి వర్ణసంకర కారణములకు దోషముల వలన ఇప్పుడు ఎందుకైతే కుల స్త్రీలు చెడిపోయి ఎవరంటే వాళ్ళు తోడు చేసుకొని వాళ్ళతో సంతతి ఎట్లయితే అభివృద్ధి చేసుకుంటున్నారో ఆ రకంగా ఈ కులధర్మాల్ని పక్కన పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన చేసి దాని నుంచి వచ్చినటువంటి ఆ సంతతి సృష్టి ఆది నుండి వచ్చుచున్న మానవ స్వధర్మమును సమూలముగా నశించును. బ్రాహ్మణులు ఏ విధంగా ప్రవర్తిస్తాండారు, క్షత్రియులు ఏ విధంగా ప్రవర్తిస్తాండారు, శూద్రులు ఏ విధంగా ప్రవర్తిస్తాండారు, వయసులు ఏ విధంగా ప్రవర్తిస్తాండారు అనేటువంటి భేదభావము లేకోకుండా మొత్తము వారి మనస్సుకి ఏది తోస్తే అదంతా వాళ్ళు స్వయంగా చేసుకొని అసలు ఈ జగత్తునే నాశనం చేసేటువంటి పరిస్థితికి వస్తాంది స్వామి. కాబట్టి ఉత్సన్న కుల ధర్మాణ మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రుమ అహోబత మహాత్ పాపం కర్తుం వ్యవసితావయవం యద్రాజసు కలోభేన హంతుం స్వజనాముజ్యత. ఓ జనార్దన, స్వధర్మ భ్రష్టులకు మానవులు దీర్ఘకాలము నరకమున ఉండగలరని ముందుగా వినియుండియు ఇట్టి ఘోర పాపమును చేయుటకు సంసిద్ధులమైతిమి. మహానుభావా, ఓ కృష్ణ, స్వధర్మంగా మన ధర్మాన్ని మనము పాటించుకోలేక ఈ భ్రష్టులైనటువంటి ఈ మానవులు దీర్ఘకాలము నరకం ఉండగలరని ఎల్లకాలం కూడా ఇటువంటి పాప పనులన్నీ ఎవరైతే చేస్తాడారో దానికి పరిహారం లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేటువంటి వాళ్ళు ఎల్లకాలము కూడా ఎంతో కాలము నరకమున ఉండగలరని, నరకంలోనే వాళ్ళు నివాసం చేస్తాడారని. ఎందుకు ఈ నరకం పాపం చేసేటువంటిది ఆ నరకం
ఆడు చేసేటువంటి పాపాలకు మళ్ళా ఉత్పన్నమైతే కూడా మళ్ళా నరకమే. కాబట్టి వాటి నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశమే లేకోకుండా ఎంతో కాలము దీర్ఘకాలము నరకమును ఉండగలరని ముందుగా వినియుండియు ఇట్టి ఘోర పాపమును చేయుటకు సంసిద్ధులమైతిమి. అటువంటి పాపము ఇది ఉంది అని చెప్పి మనకు తెలిసి కూడా మనం కూడా అదే పాపం చేసేదానికి మనం సిద్ధమైతే ఓ మహానుభావా, ఈ శరీర సుఖమునకు రాజ్యభోగములు కోరుచుంటిమి. ఈ శరీరం సుఖంగా ఉండాలని, ఈ రాజ్యం కావాలని, ఎంతో అష్టైశ్వర్యాలతో తొలతూగలని, ఎంతో భోగాలకు లాలసులమై, అంటే శరీర సుఖ భోగాలకు లాలసులమై ఇది కావాలని కోరుకొని ఈ శరీర సంబంధులకు బంధునాశములకు ప్రయత్నించుచుంటిమి. ఈ శరీర సంబంధముతో ఏర్పడినటువంటి ఈ బంధువులు, తండ్రులు, తాతలు, గురువులు, అన్నలు, తమ్ముళ్ళు, పుత్రులు, పౌత్రులు, విశ్వాసస్తులు ఎంతో మంది అంతా వీళ్ళల్లో ఉండారు. అటువంటి బంధువులందరినీ నాశనం చేసేదానికి మనం ప్రయత్నిస్తాండము. కాబట్టి ఇట్టి మహాపాపము తగని పని కనుక ఇటువంటి మహాపాపము తగదు, ఇది చేయాల్సిన పని లేదు. కాబట్టి ఇక యది మామ ప్రతీకారమశస్త్రం శస్త్రపాడయ ధార్తరాష్ట్రారణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్. ఆ విధంగా అస్త్రశాస్త్రములు లేని నిరాయుధుడనగు నన్ను బాణముల చేత దుర్యోధనాదులు చంపినా చంపనిమ్ము. కాబట్టి అప్పుడు ఆ మాట చెప్పి ఆ బాణం విల్లు కిందికేసినాడంట అర్జునుడు. అర్జునుడు కిందికేసిన తరువాత అక్కడ ఏం జరుగుతుందని అంటే, ఈ అస్త్రశస్త్రాలు లేని నిరాయుధుడైనా నేను ఇప్పుడు నిరాయుధుడిగా ఉండబడినటువంటి నన్ను ఆ వారి బాణాల చేత ఎవరో అక్కడ ఎదురుగా ఉండబడినటువంటి కురు సైన్యము దుర్యోధనాదులు నన్ను చంపినా చంపనిమ్ము. వాళ్ళు వేళ నన్ను నిరాయుధుడిగా ఉన్నాడే అనేటువంటి భావన కూడా లేకోకుండా వాళ్ళు బాణప్రయోగం చేసి నన్ను చంపినా చంపని, అదే మంచిది. కానీ మహాపాప రూపమైన ఈ యుద్ధము నేను చేయను. నేను చనిపోయినప్పటికైనా చింతలే, ఎందుకు యుద్ధం అన్న ఆగిపోతుంది. వాళ్ళు వీళ్ళు సక్రమంగా ఎక్కడ ఉండబడినటువంటి సర్వజనులు సుఖంగానన్నా ఉంటారు. నేనుంటేనే యుద్ధం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు చంపినా మంచిదే. కాబట్టి ఈ మహాపాప రూపమైన యుద్ధం నేను చేయను అని అర్జునుడు మిన్నకుండెను అని అర్జునుడు ఆ ఇల్లు కిందేసి ఊరికే నిలిచిపోయినాడంట, ఏం మాట్లాడుకోకుండా. అది అక్కడ జరిగేటువంటిది ఇక్కడ సంజయ ఉవాచ అంటే అక్కడ జరిగేటువంటి విషయాన్నంతా ఇక్కడ ధృతరాష్ట్రం దగ్గర ఉండబడినటువంటి ఆ సంజయుడు దూరదృష్టి కలిగినటువంటి ఆయన అక్కడ జరిగే విషయాన్నంతా ఇక్కడ ధృతరాష్ట్రునికి తెలియజేస్తా అన్నాడు. ఏవ ముక్త్యార్జున సంఖ్యే రథోపస్థౌపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్నమానసః. అంటే అర్జునుడు ఇట్లు పలికి ఎక్కుపెట్టిన విల్లును విడిచి శోకమోహ స్వరూప చిత్తుడై రథమున కూర్చుండెనని ధృతరాష్ట్రునితో సంజయుడు చెప్పాను. ఓ ధృతరాష్ట్ర, అక్కడ జరిగేటువంటి ఆ భారత యుద్ధములో అర్జునుడు నడి సైన్యంలోకి పోయిన తర్వాత రథము నిలబెట్టి కృష్ణార్జునుడు ఇద్దరు సంవాదం చేసుకుంటూ ఆ విధంగా ఎక్కుపెట్టినటువంటి ఆ విల్లును కింద పడేసి రథములోనే కూర్చున్నాడయ్యా, యుద్ధానికి సన్నద్ధుడు కాలేదు అని అక్కడ ధృతరాష్ట్రంతో ఈ సంజయుడు చెప్తా అన్నాడు. ఆ విధంగా క్రమముగా కామ క్రోధ మోహ భయకంపితమగు చిత్తవృత్తి గల అర్జునులకు పరమాత్మయగు శ్రీకృష్ణుడు ఏ పద్ధతిగా అచల పూర్ణ స్థితి కలుగజేసెనో ఆ పద్ధతి 2వ అధ్యాయమున వివరించదగును, పాఠకులు గ్రహించెదరుగాక. ఆ రకంగా కామ క్రోధ మోహ భయం ఇవన్నీ ఏర్పడినాయి. కామం అంటే కోరికొచ్చింది ఏమిటి మీద, బంధుబలగం పైన. ఇంకా క్రోధం అంటే వాళ్ళు చేస్తే నాకు ఈ విధంగా అపాయము అనేటువంటిది వెనకల నా భవిష్యత్తు లేకోకుండా పోతుంది, నాకు చెడ్డ పేరు వస్తుంది అనేటువంటిది ఆ భావన మోహం ఏర్పడింది. ఇక వీళ్ళందరినీ చంపితే
నేను నరక కూపంలో పడతాననేటువంటి భయం వచ్చింది. ఈ విధంగా చిత్తవృత్తి ఆ రకంగా చిత్తం నిర్ణయించే తనకే అక్కడ ఉండబడినటువంటి అర్జునుడు ఆ పరమాత్మ శ్రీకృష్ణుని దగ్గర ఏ పద్ధతిగా అచల పూర్ణ స్థితి కలుగజేసనో అప్పుడు ఈ విధంగా ఈ అప్ప నిర్ణయం తీసుకొని ఊరికి అయ్యే తలకే ఇంకా అక్కడ కృష్ణ పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏ విధంగా ఆ పద్ధతిని తయారు చేసి నిలబెడతాడో ఇక 2వ అధ్యాయంలో తెలుసుకుందాము అన్నాడు. ఇక శ్రీ కృష్ణార్జున సంవాదమగు అస్పర్శ యోగమును భగవద్గీత యందు అర్జున విషాద యోగము అనే ప్రథమాధ్యాయము సంపూర్ణము. వీటికి ప్రథమాధ్యాయం అయిపోయింది, ఇంకా 2వ అధ్యాయం. ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగం. ఇక్కడ కూడా సంజయుడే చెప్తాడు. సంజయ ఉవాచ తం తథా కృపయా ఆవిస్తమశ్రుపూర్ణాకులే క్షణం విషేదంతమిదం వాక్యమువాచ మధుసూదనః. ఓ ధృతరాష్ట్ర మహారాజా వినుము. అడుసులో పడిన మానవుడు ఆధారమగు చోటుగానక శోకించున్నట్లు, అడుసులో పడిన మానవుడు ఆధారమగు చోటుగానకంటే కాలు పెట్టేదానికి అవకాశము లేనటువంటి ఆ సందర్భంలో ఆ కాలు అక్కడ అడుసులో పెడితే ఆ కాలు కడుక్కునే దానికి అక్కడ జలం కావాలి కదా. అటువంటి జలము లేక ఆ మానవుడు ఎంత తాపత్రయపడతాడో దాన్ని కడుక్కునేదానికి. ఆ విధంగా వాస్తవమైనటువంటి నిజమైన చోటు తెలియక మానవుడు శోకించున్నట్లు భయకంపిత చిత్త వృత్తి గల అర్జునుడు భయముతో కూడుకున్నటువంటి దేహమంతా కంపించి మనస్సంతా చంచలమై అట్లా ఉండబడినటువంటి చిత్తవృత్తి గల అర్జునుడు కర్తవ్య జ్ఞానమూఢుడై, మీరు ఏం చేయాలా, నాకు కర్తవ్యము బోధపడలేదే అనేటువంటి కర్తవ్య జ్ఞాన మూఢుడై రథముపై చతికిలబడుట శ్రీకృష్ణ భగవానుడు చూచి అతనితో ఇట్లనెను. ఎప్పుడైతే ఆ రకంగా అర్జునుడు రథములో పడిపోయినాడో ఆ రథములో పడిపోయినటువంటి ఆ అర్జున్ని ఈ శ్రీకృష్ణ భగవానుడు చూచి ఆయనతో ఈ రకంగా చెప్తాడప్ప అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పిండే వాక్యం అది. ఇక్కడ భగవాన్ ఉవాచ అంటే శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పేటువంటి శ్లోకం ఇది. కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుస్తమస్వర్గమకీర్తికరమర్జున. కృష్ణుడు చెప్పేటువంటి వాక్యం, ఓ అర్జున, యుద్ధము చేయుటకు సంసిద్ధముగానున్న ఈ సమయమందు ఏమప్ప ఇప్పుడు యుద్ధానికి సన్నద్ధులై ఇంటికాటి నుంచి వచ్చి ఇక్కడంతా తేరి పారచూసి ఇరు సైన్యములను చూసి ఈ మధ్యలో నీకు ఇదంతా ఈ భావన కలిగేటువంటిది ఎందుకప్ప ఈ సమయంలో మనం ఏం చేయాలా? దుర్లభం మానుషందేహ అనే న్యాయమున ఈ మానవ జన్మము రావడమే దుర్లభము. ఇటువంటి ఈ మానవ జన్మము వచ్చిన తరువాత మన ధర్మాన్ని మనం ప్రవర్తించాల గాని ఏందప్ప ఇప్పుడు ఈ రకంగా అయిపోతాండవు. దుర్లభమైన మానవోపాధికి తగనిది నరక ప్రాప్తి కలిగించున్నది. చూడు, ఈ దుర్లభమైనటువంటి ఈ గొప్పదైనటువంటి ఈ మానవ జన్మకు తగనిది ఏది? అన్యాయమైనటువంటి ఆ పద్ధతి. కాబట్టి మన కర్తవ్య ధర్మం ఇది మానవోపాధికి తగిండేది. కాబట్టి దీన్ని చెయ్యాల మనం. ఏది నువ్వు చేసేటువంటిది అది తగని పద్ధతి. కాబట్టి నరక ప్రాప్తి కలిగించున్నది, అపకీర్తిదాయకమైనది. ఈ హృదయ దౌర్బల్యము నీకెట్లు కలిగినది? నువ్వు ఈ రకంగా యుద్ధం చేయలేదని అంటే ఇది అపకీర్తి వస్తుంది, ఇది నరక ప్రాప్తి కూడా. ఎందుకంటే శాతనైతా ఉండి కూడా ధర్మాన్ని నువ్వు రక్షించలేకోకుండా పోయి అధర్మానికి ఎప్పుడైతే అవకాశం ఇచ్చినావో ఆ అధర్మం అనేటువంటిది నీలో కూడా ఏర్పడినట్టే. ఇప్పుడు మనం కూడా ఏదైనా సందర్భానుసారంగా మన ఎదుట విషయాలు జరుగుతూ ఉంటాయి, అది చూసి ఊరికే సైలెంట్ గా వెళ్ళిపోతే ఆ తప్పు మనకు కూడా వచ్చినట్టే. ఎందుకంటే మన శాతనైన తావుకి అక్కడ వాళ్ళకు తగినటువంటి సంజాయిషి ఇచ్చి ఆడ జరిగేదాన్ని ఆపుచేయడము మానవ ధర్మం. ఆ రకంగా ఈ అర్జునుడు చేయకోకుండా ఊరికైనాడు కాబట్టి ఇది నరక ప్రాప్తి అవుతుంది తప్ప ఈ దౌర్బల్యం నీకెందుకు నాయనా? ఇదంతా కాదు, ఇదంతా అపకీర్తి వస్తుంది.
ఈ రకంగా మనం ఊరికే కావడం తప్పు అని చెప్పి కృష్ణుడు క్లైభ్యం మాస్మకమః వార్తనైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం శక్యోతిష్టత పరంతప. ఓ అర్జున, నీ హృదయ దౌర్బల్యమునకు కారణమేమో గ్రహించక పొరబడినావను విషయమునకు ఏలాంటి సందేహము లేదు. ఓ అర్జున, నీ హృదయ దౌర్బల్యము, నీ మనసులో కలిగినటువంటి ఈ చంచల స్వభావము, ఈ మమకారము, ఈ భ్రమ, ఈ మాయ, ఇదంతా ఏ కారణమో గ్రహించక పొరబడినావని విషయమును ఎలాంటి సందేహము లేదు. దాన్ని నువ్వు గుర్తించుకోకుండా ఈ రకంగా నువ్వు చేస్తాండవు అనే దానికి ఎక్కడా సంశయమే లేకోకుండా పోయిందప్ప. నువ్వు పొరపాటు పడతాండవు అర్జున, ఇది పద్ధతి కాదు. ఎందుకనగా వీరిని నీవు ఇంతకు పూర్వము చూచి ఉండలేదా? ఇంతకు ముందు వీళ్ళని పూర్వం ఎప్పుడు చూడలేదేంపో, ఇప్పుడు కొత్తగా చూస్తాండవా? ఈ సైన్యాన్ని, ఈ బంధువులను, ఈ గురువులను, ఈ తాతలను, అన్నలను, పుత్రులను, పౌత్రులను, వీళ్ళంతా ఇప్పుడేనా నువ్వు చూస్తాండేది? ఇంతకు ముందంతా నువ్వు చూడలేదా? అప్పుడేమైంది ఇదంతా? అప్పుడే ఊరికే ఉంటే ఇదంతా ఏమనుకుంటాండే? మరి వీటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రకంగా చేయడం ఇది తప్పు కాదా? కాబట్టి ఇది నీ కర్తవ్య ధర్మాన్ని నువ్వు విస్మరిస్తాండవు. కాబట్టి నీ కర్తవ్య ధర్మం చేయాలప్ప, ఇది పద్ధతి కాదు అని నీ బంధువులుగా నీకు ఈ సమయంలోనే కనిపించినారా? వీళ్ళంతా ఇంతకు ముందు బంధువులు కాలేదా? ఇప్పుడు ఈ సమయంలోనే వీళ్ళంతా బంధువులుగా కనపడినారా? భయకంపితమనర్చు నీ హృదయ దౌర్బల్యమును విడచి ధైర్యం వహించి యుద్ధమనర్పము లెమ్ము అని. ఈ భయంతో కూడుకున్నటువంటిది, ఈ మాయతో కూడుకున్నటువంటిది, ఈ భ్రమతో కూడుకున్నటువంటిది, దీన్నంతా వదిలిపెట్టి నీ యుద్ధము ప్రారంభించు అని చెప్పి అక్కడ ఆ కృష్ణుడు అర్జునుడికి బోధ చేసినాడు. ఇదే మన బోధలేకి తీసుకుంటే ఎట్లుంటుందప్ప అంటే, భార్య, బిడ్డలు, ధనము, ధాన్యము, ఇల్లు, గృహములు, మొత్తము భూములు వగైరా బంధు సముదాయము ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని విడిచిపెట్టి నేను గురు సాన్నిధ్యానికి పోయి ఇవన్నీ వదిలిపెట్టి నా జన్మ నేను చూసుకుంటే వీళ్ళంతా ఏమైపోతారప్ప? కాబట్టి ఇప్పుడు కాదులే, ఎప్పుడో నన్ను అనుకోని ఊరికే ఉండేదానికంటే ఎప్పుడైతే నీకు జ్ఞానోదయం అయిందో అప్పుడే బంధువులు ఉండారు, కావలసిన భార్య ఉంది, పుత్రాదులు ఉండారు, ధన కనక వస్తు వాహనాదులు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటూ కూడా దాన్ని పక్కన పెట్టుకొని గురు సాన్నిధ్యానికి పోయి ఆ గురువు వల్ల నీకు తగినటువంటి జ్ఞానాన్ని పొందేటువంటి అవకాశమే ఈ మెలకువ. అదే కృష్ణుడు చెప్పినటువంటి బోధ. దాంట్లో వచ్చినటువంటిది దీనికి మనము ఈ విధంగా అన్వయం చేసుకోవాలి. కాబట్టి అప్పుడు అర్జునుడు ఏదో చెప్తాడు మళ్ళా కృష్ణునికి, కథం భీష్మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన విషభ ప్రతియోత్స్యామి పూజార్హవరి సూదన గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భక్తుం భైక్ష్యమపి హలోకే హత్వార్థకామాంస్తు గురూని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ నచైతద్విద్మం కతరన్నో గరీయో యద్వాజయే మయా దినానో జయేయో యానేవ హత్వాన జిజీవిషామస్తే అవస్థత ప్రముఖే ధార్తరాష్ట్రా అని అర్జునుడు పలికితే, అర్జునుడు పలికిండే దానికి ఇక్కడ మళ్ళా భావార్థమంతా ఇచ్చినాడు ఈ శ్లోకాలకు. శత్రుమర్దనుడవగు ఓ మధుసూదన, అప్పుడు అర్జునుడు కృష్ణునితో అంటున్నాడు, ఈ జనాన్ని అందరినీ కూడా నువ్వు ఈ శత్రువులను లేకోకుండా చేసేటువంటి సత్తా కలిగినటువంటి ఓ కృష్ణ, పూజనీయులకు భీష్మ ద్రోణులతో యుద్ధము నేనెట్లు చేయగలను? పూజింపబడేటువంటి వాళ్ళు తాత ఎవరు? భీష్ముడు. ఇంకా గురువు, నాకు విద్య నేర్పినటువంటి ఆ గురుమూర్తి, వీళ్ళతో నేను మొట్టమొదటి ఎట్లా నేను యుద్ధం చేయగలను? ఎందుకనగా ఈ భీష్మ ద్రోణులు నాకు ధనుర్విద్య నేర్పి
నాకెంతయో మేలు చేసిరి. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మహాత్ములు వీళ్ళు. అక్కడ భీష్ముడు, ఇక్కడ ద్రోణాచార్యుల వారు. కాబట్టి నాకెంతో మేలు చేసినారు. అట్టి వారిని యుద్ధములో ముందు చంపి ఆ పిమ్మట రాజ్యసుఖం అనుభవించవలయును. మొట్టమొదటి వీళ్ళే కదా వచ్చేది యుద్ధానికి. ఇక్కడ తాత, అక్కడ గురువు. ముందు వాళ్ళని చంపాల. వాళ్ళు చచ్చిన తర్వాతనే కదా నేను ఈ రాజ్యం కట్టుకుండేది, రాజ్యభోగాన్ని నేను అనుభవించేది. వీళ్ళను చంపకపోతే నాకు ఆ రాజ్యము దక్కదు, నేను ఆ భోగము అనుభవించలేదు కదా. కాబట్టి వాళ్ళను చంపి ఈ రాజ్యాన్ని నేను ఎందుకు తీసుకోవాలా? అట్టి సుఖభోగము కంటే భిక్షమెత్తుకొని అట్టి సుఖభోగము కంటే భిక్షమెత్తుకొని జీవించటయో, లేక పర్వత గుహలలో నివసించి కందమూలాది ఫలములు భక్షించి జీవించుటయో మేలు. కాబట్టి ఆ రక్తానం చేత ఈ రాజ్యం ఏలుకుండే దానికంటే ఏడైనా కానీ భిక్షమెత్తుకొని ఈ ఉదర పోషణ చేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. అది కూడా లేకపోయానుకో అడవులలోకి పోయి కందమూలాలు అంటే గడ్డలు ఆకులే తినుకుంటూ ఏడైనా గుహలలో నివసించుకుంటూ దైవ సంకీర్తన చేసుకుంటా అంటే అంతకంటే ఉత్తమమైనటువంటిది ఎక్కడుంది మహానుభావ. కాబట్టి నాకు ఈ యుద్ధము వద్దు, అక్కడ చేసుకునేది అదే బాగుంటుంది. కాబట్టి మాలో ఈ యుద్ధమందు మనలను వారు జయింతురో వారిని మనము జయింతుమో. ఈ యుద్ధంలో వాళ్ళు మనమలు జయిస్తారో లేక మనమే వాళ్ళని జయిస్తాము. కాబట్టి నిర్ణయించలేకున్నాము. జరగబోయే భవిష్యత్తును ఎవరు నిర్ణయించలేదానికి అవకాశం లేదు. ఎవరిని చంపి జీవింపజాలమో వారు మన ఎదుట ఉన్నారు. ఎవరినైతే మనం చంపి ఆ వాళ్ళు పోయిన తర్వాత మనం ఉండేదానికి అవకాశం లేకుండా ప్రాణభీతితో అంటే మనోసంకల్పమైనటువంటి భ్రమభీతి చేత మనం ఏ విధంగా బాధపడతామో అటువంటి మహాత్ములు మన ఎదుట ఉన్నారు. కాబట్టి వాళ్ళని మొట్టమొదట చంపాల. ఆ చంపిన తర్వాత ఆ రక్తాన్నము ఆ భోజనం కంటే ఊరికే ఉండడమే మంచిది కదా. అందువల్ల ఈ యుద్ధము చేయుట మంచిదా, ఈ యుద్ధము నుండి తప్పించుకోవటం మంచిదా నాకు తెలియకున్నది. కాబట్టి అటువంటి భ్రమలో సందేహాలన్నీ నాకు వస్తాయి. యుద్ధం చేసి ఈ రాజ్యాన్ని తీసుకోవడం మంచిదా, యుద్ధం చేయకోకుండా ఊరికే ఉండేది మంచిదా? కాబట్టి ఈ భావం నాకు తెలియలేదు స్వామి అని చెప్పి అర్జునుడు అంటే, ఇది కూడా ఇంకా అర్జునుతే ఇదంతా కూడా. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తే అహం సాధి మాం త్వాం ప్రపన్నం. కాబట్టి కామ క్రోధ లోభాన్వితమగు భీతి నా అంతఃకరణ ఆవరించి నన్ను పశుప్రాయుని చేసినది. కాబట్టి కామం అంటే కోరిక. ఈ కోరిక ఎప్పుడైతే కొనసాగకుండా పోతుందో అప్పుడే క్రోధము. ఆ కామక్రోధాలు రెండుతో ఏర్పడినటువంటిది లోభత్వము, అంటే వచ్చిన దాన్ని వదలకుండుట లోభత్వము. ఈ దీనంతటినీ వచ్చినటువంటి ఏమైతానో నేను, నాకు ఇవన్నీ ఈ పాపభూయిష్టమైనటువంటి ఈ కర్మలన్నీ వచ్చి తగులుకుంటాయేమో అనేటువంటి భీతి. ఇదంతా నా అంతఃకరణ ఆవరించి, ఇదంతా నా మనసులో ఏర్పడి నా అంతఃకరణ చంచల మనస్సు అయిపోయింది. కాబట్టి నా మనసు నిలకడ లేకుండా ఉండి నన్ను పశుప్రాయుని చేసింది. నేను మానవునిగా కాకుండా పశువునిగా తయారు చేసి పెట్టింది నా మనసు, చంచల మనస్సు. కాబట్టి పశువుల దృష్టి తమ వరకే ప్రకాశించి, ఆ పశువులు ఏ రకంగా ఉంటాయంటే ఆ పశువులు తమ వరకే ప్రకాశించి సామాన్య చెంది ఉండును. ఎందుకంటే తాను తినడము, సంతోషంగా ఉండడము, ఊరికే అంతే కదా పశువు చేసేటువంటి తినేది. ఆవైతే పాలిస్తుంది, ఎద్దులైతే తింటాయి. ఏదో రైతుకు అనుకూలిస్తే కొన్ని అనుకూలిస్తాయి, కొన్ని అనుకూలించకపోతే అడవుల్లో తిని హాయిగా దాని ఇష్టానుసారం కొద్ది దాని కాలం గడుపుకుంటూ ఉంటాయి. ఆ విధంగా ఉండేటువంటిది నాది కూడా అట్లా అయిపోతుంది, చెంది ఉండును. ఆ స్థితియే నాకు ఇప్పుడు తటస్థించినది. ఆ పశువులు పక్షులు ఏ విధంగా క్రూరమృగాలన్నీ అట్లయితే అవుతాండాయో నాది కూడా అట్లా అవుతుంది మహానుభావ. కాబట్టి అందువల్ల ఏది హితమో ఏది అహితమో నాకు తెలియకున్నది. దీంట్లో ఏది మంచి ఏది చెడు, నేను ఏది చేయాలా ఏది చేయకూడదు అనేది నాకు తెలియకోకుండా ఉన్నది. కనుక
నాకు తల్లివి, తండ్రివి, ధాతవు, వల్లభుడవు, బాంధవుడవు, వసుధీసుడవు. చూడు, నాకు తల్లివి నువ్వే, తండ్రివి నువ్వే, ధాతవు నువ్వే, వల్లభుడవు నువ్వే, బంధువుడవు నువ్వే, వసుధీసుడవు నువ్వే. అంటే ఈ వసుధ అంటే ఈ ప్రపంచానికి, ఈ దేశానికి, ఈ నగరానికి, ఈ జగత్తుకు అంతటికి కూడా పెద్ద నువ్వే, తెల్లమిగ దేవుడవు. చూడు, నాకు ఇంక వేరే ఎవరు లేరు, తెల్లమిగ దేవుడవు, నాకు నువ్వే దైవము, నీకన్నా దైవం నాకు వేరే ఎవరు లేరు. కాబట్టి కనుక నాకు ఎయ్యది శుభకరమో అది నిశ్చయించి చెప్పుము. నాకు ఏదైతే మంచి జరుగుతుందో అది నిర్ణయానుసారంగా అది నువ్వు తెలియజేయి మహానుభావ అని చెప్పి, నేను నీకు శరణాగతుడను, శిష్యుడను, ఇక నువ్వు చెప్పిండే మాటకు నేను జవదాటనని చెప్పి అప్పుడు ఆ కృష్ణునికి నమస్కరించి, ఈ అర్జునుడు నీకు శరణాగతుణ్ణి అని చెప్పి నిలబడిపోయినాడు. అప్పుడు శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అంటే నేను నీ శిష్యుణ్ణి, నా ధర్మ నిర్ణయం నా భావన చేయలేకపోతాంది నా మనస్సు, నేను నీకు శిష్యుణ్ణి అయి ఉంటాను, నువ్వే నిర్ణయం చేసి ఏది మంచిదో అది చెప్పు అంటున్నాడు ఆడ. దీంట్లో ఉండే చదువుతాండ, నేను లేని ఎత్త చదివేది. అదే 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 అలే, అది సరిపోయిందిలే బావా. నేను దీంట్లో ఏది ఉంటే అది చదువుతాండ. ఇంకా శ్లోకం ఇచ్చినాడు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాజ్యో కముచ్యోషణమింద్రియాణం అపాప్య భూమావసపత్నం మృద్ధం రాజ్యం సురణామపి చాధిపత్యం అని శ్లోకం. ఈ గురుబంధు జనావళిని చూచినప్పటి నుండి వంటగదిని పొగ కమ్ముకొని మలినమనర్చునట్లు మోహాంధకారమున అంతఃకరణమును ఆవరించి మలినమనర్చినది. ఇక్కడ ఉపమానం. ఈ గురువులను, ఈ తాతలను, ఈ బంధువులను, వీళ్ళందరినీ ఎప్పుడైతే నేను చూసినానో అప్పటి నుండి నా మనస్సు ఎట్లయితాందప్ప అంటే, వంటగదిని పొగ కమ్ముకొని మలినమనర్చినట్లు. వంటగది లేకపోతే తిరగబాత వేసినప్పుడు, అన్నం చేసినప్పుడు పొగ అంతా ఈ రూమ్ అంతా కప్పుకొని ఎట్లయితే నల్లగా ఆకారం అయిపోయి ఏంది కనపడుకోకుండా ఎట్లయితే అవుతా ఉందో వంటగది, ఆ విధంగా అంటే ఇప్పుడు ఏంది లేదనుకో, ఇప్పుడు పొగ లేదు, ఇంకోటి లేదు, కానీ ఆ కాలంలో ఇవన్నీ లేవు కదా సౌకర్యాలు. అప్పుడు వంటగది ఎక్కడ చూసినప్పటికైనా కానీ నల్లగా కప్పుకుండేదే కదా. ఆ విధంగా వంటగదిని పొగ కమ్ముకొని మలినమనర్చినట్లు ఈ మోహాంధకారమున, ఈ మోహం అనేటువంటి, ఈ భ్రమ అనేటువంటి ఈ అంధకారము నా అంతఃకరణమును ఆవరించి, నా మనసును అదే నిండుకొని అదే ఆవరించుకొని నా యొక్క మనస్సునంతా మలినము మనర్చినది. అందువలన ఓ మహానుభావా, ఎండు సొరకాయ సముద్ర మధ్యముననున్న ఎడల స్థిమితము లేక ఎట్లు చెలించునో. ఎండు సొరకాయ అంటే ఒట్టి సొరకాయ ఆ సముద్రం నీళ్ళలే పడిపోతే ఆ అలలకు, ఆటుపోట్లకు తట్టుకోలేక ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ, అక్కడ వచ్చినప్పుడు అక్కడ, ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ, అక్కడ వచ్చినప్పుడు అక్కడ ఎట్లయితే మధ్యలోనే సతమతమై ఒడ్డు జారలేకుండా ఎట్లయితే ఉందో ఆ విధంగా చెలించును. అట్లు నా జ్ఞాన కర్మేంద్రియములు స్థిమితము లేక చెలించుచున్నవి. నాలో ఉండబడినటువంటి ఈ జ్ఞానేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలన్నీ విషదాన్ని కలగజేస్తాడాయి. ఈ కర్మేంద్రియాలు అక్కడ నడిచేది, ఇక్కడ పోయేది, అక్కడ వచ్చేది, ఇక్కడ చూసేది, ఇవన్నీ కూడా ఈ రెండు కలిసి నా మనస్సు నాకు లేకోకుండా స్థిమితము లేనటువంటి పరిస్థితి నాకు అయిపోయింది, చెలిస్తాండాయి. కాబట్టి శత్రు విహీనమైన భూలోక రాజ్యమే కాదు, స్వర్గాధిపత్యము కలిగినను కూడా శోకరహితమగు ఇంద్రియ స్థిరత్వము కలుగునట్లు లేదు. శత్రు విహీనమైన, శత్రువులే లేనటువంటి ఈ భూలోకము, ఈ రాజ్యమే కాకుండా స్వర్గాధిపత్యము కలిగినను, నాకు స్వర్గమే ఇచ్చినప్పటికైనా దేవేంద్రుడు రాపా ఈ దేవలోకాన్నంతా నువ్వే ఏరుకో అని చెప్పి ఆ స్వర్గాధిపత్యము నాకు కలిగినా కూడా ఈ శోకరహితమగు ఇంద్రియ స్థిరత్వము కలుగునట్లు లేదు. ఈ శోకముతో, ఈ బాధతో కూడుకున్నటువంటి ఈ చలనములతో కలిగిన ఈ ఇంద్రియాలన్నీ ఒకదాన్ని విడిచి ఒకటి ఏది చలిస్తానే ఉన్నాయి, కానీ మనస్సు స్థిరత్వం అనేది లేకోకుండా ఉంది. కాబట్టి నేను ఏ పద్ధతిలో
నిర్ణయం చేసుకోవాలి మహానుభావ అని చెప్పి కృష్ణునికి అడుగుతూనే ఉన్నాడు. ఇంకా ఇది కూడా అర్జునుందే. ఏవ ముక్త్యా హృషీకేశం గుడాకేశం పరంతప నయోచ్చ ఇతి గోవింద ముక్త్యా తూష్ణిం బభూవః అని అక్కడ కృష్ణుణ్ణి హృషీకేశుడు ఇంకా చిల్లర తెస్తారు హృషీకేశుడు అంటే కృష్ణ పరమాత్మ, గుడాకేశుడు అంటే అర్జునుడు. అర్జునుడు ఏదో చెప్తాన్నాడు అని ఇక్కడ సంజయ్ వాచ. ఇక్కడ జరిగేదంతా ఆ సంజయుడు అక్కడ ధృతరాష్ట్రునికి తెలియజేస్తాడు. ఏం తెలియజేస్తానడు సంజయుడు అంటే, తమువాచ హృషీకేశ పహసన్నివ భారత శయనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఓ కృష్ణ, ఏమైనా కాని నేను యుద్ధము చేయనని నిస్సందేహముగా చెప్పుచున్నాను అని మౌనము దాల్చెను. ఓ మహానుభావ కృష్ణ, ఇది ఏందన్నా జరగనిలే, నాకు ఈ రాజ్యము వద్దు, ఈ భోగము వద్దు, నేను మాత్రం యుద్ధం చేయనని చెప్పి ఏ సందేహము లేకుండా నిస్సందేహంగా ఆ బాణాలు కిందేసి మౌనం దాల్చి ఊరికే నిలబడినాడప్ప. ఓ ధృతరాష్ట్ర, ఈ రెండు సేనల మధ్య విషాదగ్రస్తుడై ఉన్న అర్జునుని శ్రీకృష్ణుడు చూచి పరిహసించు వాని వలె చిరునగవుతో ఇట్లనెను. ఓ ధృతరాష్ట్ర, అక్కడ జరిగే సన్నివేశం ఎట్లుందప్ప అంటే, అర్జునుడు ఆ విధంగా నిలిచిపోతే రెండు సేనల మధ్యలో విషాదగ్రస్తుడై అంటే అయోమయ స్థితిలో, ఏది దిక్కు తెలియనటువంటి స్థితిలో ఉండబడినటువంటి ఆ అర్జునుని చూచి ఆ కృష్ణుడు పరిహసించు వారి వలె, అంటే ఏదో పరిహాసం చేసి మాట్లాడుతా అంటారే ఆ విధంగా మాటలు చేసేదానికోసము చిరునగవుతో ఆ కృష్ణుడు ఈ విధంగా చెప్తానాడు అని ఇక్కడ భగవాన్ ఉవాచ. అశోచ్యానన్వయశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసో న గతాసుంశ్చనానుశోచంతి పండిత అని కృష్ణ భగవానుడు పలికినదేమనగా, దుఃఖింప తగని వారిని దుఃఖించుచున్నావు, దుఃఖింప తగవారిని గురించి దుఃఖించుచున్నావు. ఇది దుఃఖించడానికి తగరప్ప వాళ్ళు, అటువంటి వాళ్ళను గురించి నువ్వు దుఃఖపడతాండవు. ఎందుకు నీకు ఈ బాధ? జ్ఞాని వలె భాషించుచున్నావు, జ్ఞాని వలె కనపడతాండవు, కానీ నిజము తెలిసిన వారు చచ్చిన వారిని గురించియు బ్రతికియున్న వారిని గురించియు దుఃఖింపరు. దుఃఖింప తగని వారెవరనగా, చూడు నిజం తెలుసుకునే వాళ్ళు ఎట్లుంటారప్ప అంటే, చచ్చినటువంటి వాళ్ళని చూసి దుఃఖపడరంటే ఎప్పుడే గాని. ఎందుకు? వాళ్ళు పోయిన తర్వాత మనము కొన్నాళ్ళకు పోయే వాళ్ళమే కదా, ఇదేం స్థిరము కాదు కదా. వాళ్ళు వచ్చినటువంటి కర్తవ్య ధర్మం వాళ్ళ కాటికి అయిపోయింది, వాళ్ళు దాటుకున్నారు. మనము ఇప్పుడో రేపో నేడో ఎప్పుడో ఎల్లుండో ఎప్పుడో మనము పోయే వాళ్ళమే కదా. కాబట్టి వాళ్ళు పోతాడారని మనం ఏడ్చేది ఎందుకు? కాబట్టి చచ్చినటువంటి వాళ్ళని చూసి ఎవరు కూడా బాధపడరు అర్జున. బ్రతికి ఉన్న వారిని గురించి దుఃఖింపరు, ఇంక బతికి ఉండారే వాళ్ళని చూసి కూడా బాధపడరు. ఎందుకంటే వాళ్ళ కర్తవ్యం వచ్చింది, వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళు ఏది చేసుకుంటారో వాళ్ళు చేసుకునిందే ఎంట తీసుకొని పోతారు. అంతేగాని వాళ్ళది వాళ్ళకు, వీళ్ళది వీళ్ళకు, నాది నాకు, నీది నీకు, ఆ విధంగా ఉండాలే గాని నువ్వు దుఃఖించేదానికి ఎందుకప్ప ఇదంతాను? దుఃఖింప తగని వారు ఎవరు అంటే, వీళ్ళల్లో దుఃఖింప తగని వారు అంటే నువ్వు బాధపడేదానికి అక్కడ అర్హులు కారంట వీళ్ళు. కాబట్టి అర్హులు కారు ఎవరు ఎట్లంటే, జంగమ జీవులలో అధిష్టాన చేతన సత్తాధిక్యత కలిగి, ఈ జంగమ జీవోపాధులలో అంటే ఈ జగత్తులో కలిగినటువంటి అంతరక్క ఉండబడినటువంటి జీవోపాధులలో అధిష్టాన చేతన సత్తాధిక్యత కలిగి ఉపాధి అగుచున్న మానవోపాధి, వీటన్నింటిలో కూడా అన్నిటికంటే గొప్పదైనటువంటి ఈ మానవ జన్మం. ఈ మానవ జన్మ ఉపాధి యొక్క ఆధిక్యత విస్మరించి, నేను మనిషిని కదా, నా కర్తవ్య ధర్మం నేను చేయాలా అనేటువంటి దాన్ని విస్మరించి, ఎవరు భీష్ముడు గాని ద్రోణుడు గాని వీళ్ళు
పెద్దలే కావచ్చునే గాని వాళ్ళ యొక్క స్వధర్మాన్ని మరచి వాళ్ళు ప్రవర్తించినారు. ఎట్లా అంటే ద్రోణుడు ఎక్కడ ఏకలవ్యం దాంట్లో ఆయన ఆ రకంగా చేసినాడు. ఇక ద్రౌపది వస్త్రాపహరణములో ఇక్కడ భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. అక్కడ వచ్చి ద్రౌపది ఏమడిగింది? తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా? ధర్మరాజు జూదములో పందెములో ద్రౌపదిని పెట్టి పందెం ఆడినప్పుడు తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా అని అడిగిందంటే తాను ఓడిపోయిన తర్వాత నన్ను పందెంలో పెట్టాడా, లేకపోతే నన్ను పెట్టి నేను ఓడిపోయిన తర్వాత తాను ఓడిపోయినాడా అంటే ముందు తానే ఓడిపోయినాడు కదా, తానే ఓడిపోయిన తర్వాత ఇంకా అర్హత ఎక్కడున్నాడా? కాబట్టి నన్ను జూదంలో పందెంలో పెట్టేదానికి ఆయనకు అధికారం లేదు కదా ఓడిపోయినటువంటి వారికి. ఆ విధంగా మీరు తెలియజేయండి అని చెప్పి అందరి సమక్షంలోనూ ఆమె గొంతెత్తి అరిసి అడుగుతా ఉంటే ఒకరు కాకపోతే ఒకరు సమాధానం చెప్పలేకుండా మౌనం వహించినటువంటి వాళ్ళు. అక్కడ మానవతా ధర్మం అనేది ఉందా? వాడు చేసేటువంటి పద్ధతి బాగుందా? అరే రాజ్యానికి దానికి దీనికి సంబంధం ఏందుందిరా? కురు సభలో నిండు సభలో మనకు కులకాంత అటువంటి స్త్రీని తీసుకొచ్చి ఇంత సభలో వస్త్రాపహరణం చేసేది ఇది మంచి పద్ధతి అని ఎవరే గాని ఖండితంగా దండించేటువంటి సత్తా కలిగినటువంటి వాళ్ళే మౌనం వహించి ఊరికే ఉంటే అటువంటి వాళ్ళని చూసి నువ్వేదయ్యా దుఃఖపడేది? వాళ్ళకు మానవతా ధర్మం ఉందా? అటువంటి వాళ్ళు నువ్వు గొప్ప వాళ్ళని ఎట్లా అనుకుంటావు అర్జునా? మానవోపాధి యొక్క ఆధిక్యత విస్మరించి మారణ, మోహన, స్తంభన, ఉచ్చాటన, ఆకర్షణ, ఇంద్రజాల, మహేంద్రజాల విద్యలచే ప్రపంచమును బాధించు రాక్షస ప్రవృత్తి గల వారెంత తొందరగా నశించినా మానవ సమాజమునకు అంత తొందరగా మేలు చేకూరగలదు. కాబట్టి ఇవన్నీ వాళ్ళు మర్చినారు. మర్చిపోయి వాళ్ళ ప్రవర్తన మార్చుకొని మౌనం వహించినారు. ఎందుకు? వాని ముందర నోరిప్పలేక. ఎంత నోరిప్పుకోకుంటే మాత్రం ఏముంది? పెద్ద పెద్దే చిన్న చిన్నే కదా. రే ఏది నువ్వు చేసేదని భీష్ముడు ఒక్కసారి గర్జిస్తే మొత్తం కౌరవ సైన్యం అంతా గడగడలాడిపోతుంది. ద్రోణాచార్యుడు కోపం చేసుకుంటే వాళ్ళంతా కూడా నిస్సహాయులై నిలిచిపోతారు. ఆ విధంగా చేయలేకుండా మౌనము ఎందుకు వహించినారు? అప్పటికి వాళ్ళకు మానవత్వం అనేది లేదు. కాబట్టి మానవ సమాజములకు అంత తొందరగా మేలు చేకూరగలదు. ఇట్లా వాళ్ళు ఎంత బిర్యానీ పోతే అంత బాగుంటుందప్ప. కనుక ఇట్టి పద్ధతి గలవారు చంపబడుదురు కదా అని దుఃఖించనవసరం లేదు. ఇట్లా వాళ్ళు చంపబడతారు కదా అని నువ్వు ఎందుకు దుఃఖపడతాండవు? వీళ్ళు పావాల్సిందే, వీళ్ళేమి ఉండాలనేటువంటి భావన ఎవరికి లేదు. వాటికి ఇది అయిపోయింది. ఇక జ్ఞాని లక్షణం ఇచ్చినాడు. జ్ఞాని లక్షణం అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములను పంచకోశములు ప్రకృతి జన్యములు. ఈ పంచకోశములతోనే ఈ ప్రకృతి, ఈ జగత్తంతా వర్తిస్తాను తప్ప ఏది అన్నమయం. అన్నముతో ఏది తయారైతుంది? ప్రాణము. అన్నము ప్రాణము ఈ రెండు ఉన్నప్పుడు ఏమైతుంది? మనస్సు, అదే మనోమయం. ఈ అన్నము ప్రాణము మనస్సు మూడు అయిన తర్వాత విజ్ఞానం. అరే నా పద్ధతి ఏమి, నేనెవరు, నేను ఎందుకు వచ్చినా, నేనేం చేయాలా అనేటువంటిది విజ్ఞానమయము. ఈ నాలుగుతో ఆనందమయము. సక్రమైనటువంటి పద్ధతిలో ఎప్పుడైతే నడుచుకుంటాడో వారి జీవితము ఆనందమయమవుతుంది. అక్రమైనటువంటి మార్గములో ఈ అన్నము ప్రాణము మనస్సు ఇవన్నీ వక్ర మార్గములో ఎప్పుడైతే సంచారం చేస్తానే ఈ ఆనందం అనేది లేకోకుండా మహాపాప కర్మాలు అనుభవించడానికి ఒక అవకాశం అవుతుంది. కాబట్టి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములను పంచకోశములు ప్రకృతి జన్యములు. ఈ ప్రకృతి కంటే ఈ జగత్తుకే ఉపాధులు. కాబట్టి హిరణ్మయ కోశమగు చేతనము, వీటిలో అంతరార్థంగా ఉండబడినటువంటిది హిరణ్మయ కోశము అగు ఈ చేతనము పరబ్రహ్మ స్వరూపము. ఏదైతే దీనికి మూలాధారంగా ఉందో దాని నుంచినే ఇదంతా ఎట్లయితే ఏర్పడతా ఉందో అదే పరబ్రహ్మ స్వరూపము. ప్రకృతి అశాశ్వతము, అధిష్టాన చేతన బ్రహ్మము శాశ్వతముగా ఉన్నను. ప్రకృతి అశాశ్వతము,
పరబ్రహ్మ స్వరూపంలో ఈ ప్రకృతి అశాశ్వతము, అంటే వస్తా ఉంది పోతా ఉంది. అదే పరబ్రహ్మ స్వరూపము అధిష్టాన చేతన బ్రహ్మము శాశ్వతముగా ఉన్నను ప్రకృతి బద్ధము వల్ల పరబ్రహ్మమగు అధిష్టానము నేను నాది అని వ్యవహరించుచున్నది. అయితే వచ్చేటప్పుడు ఏంది లేదు నేను నాది అనేది, పోయేటప్పుడు ఏంది లేదు. ఈ మధ్యలో వచ్చిన తర్వాత నేను నాది అనే ఈ అహంకారము దానికి లోనై ఈ వ్యవహారం అంతా చేస్తా ఉంది. అట్టి వ్యవహారము ప్రకృతి యొక్క భ్రాంతిజన్యమే కాని పరబ్రహ్మ వ్యవహారము కాదు. ఇదంతా నీ వచ్చిన తర్వాత నీ భ్రాంతితోనే నాది నేను అనేటువంటి ఈ భ్రాంతికి లోనైపోతాండవే గాని మొట్టమొదట లేదు, పోయేటప్పుడు తీసుకొని పోలేవు. కాబట్టి ఈ మధ్యలో వస్తాంది. దీనికే ఈ బ్రహ్మ వ్యవహారం అంతా కానే కాదు. అందుకు వాస్తవమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మానికి దీనికి సంబంధం లేదు అనే పద్ధతి గల పెద్దలు జ్ఞానులు. ఇటువంటి దాన్ని ఈ విషయంగా ఎవరైతే విమర్శించుకొని ఆ పద్ధతిలో ప్రవర్తిస్తారో అటువంటి వాళ్ళు పెద్దలు, వాళ్ళు జ్ఞానులు. అంతేగాని ఈ రకంగా ఒకదానికి లోనై ఉండబడినటువంటి వాళ్ళు వీళ్ళు పెద్దలు గారు జ్ఞానులు గారు, ఇటువంటి వాళ్ళు పోవాల్సిందే అనేటువంటి భావన ఇక్కడ పొడసూపినాడు. కానీ ఇతరుల ధన మాన ప్రాణములు అపహరింప చూచు వారిని హింసించినప్పటికీ ఆత్మదోషమగు మహాపాపమే కానీ కాక మహాత్మ సర్వభూతాంతరాత్మ అనే శృతికి అనర్థకం వచ్చునని నిశ్చయించి కొందరు ఉన్న ఊరిలో ఉండకుండా భిక్షాటనం వల్ల బ్రతుకుచుందురు, లేక అరణ్యములకేగి కందమూలాదులు భక్షించెదరు. వీరే జ్ఞానులు అనబడుదురు. ఇట్టి జ్ఞానుల వలన మానవ సమాజమునకు ఎట్టి ప్రయోజనమును లేదు. కాబట్టి ఈ రకంగా బాధ పెట్టేటువంటి వాళ్ళు కొంతమంది ఆత్మద్రోహమగు మహాపాపమే, అంటే వాళ్ళ మనస్సుకు వాళ్ళే ద్రోహం చేసుకొని నిన్నకుండిరి, అంటే మాట్లాడుకోకుండా చూసి మౌనం వహించినటువంటి వాళ్ళు ఆత్మద్రోహం చేసుకున్నట్టే కదా, అది మహాపాపమే కదా. అట్టి పాపము ఎట్లుండాలంటే ఆ పాపము లేకోకుండా మమాత్మ సర్వభూతాంతరాత్మ అనే శృతికి అనర్థకము. మమాత్మ సర్వభూతాత్మ అని అంటే నాలో ఎంతబడినటువంటి భావం ఉందో అందరూ కూడా అంతే కదా. నాలో ఉండబడినటువంటి కోరికలు అందరికీ అట్లే ఉంటాయి, నాలో ఉండబడినటువంటి జ్ఞానమే సర్వులకు ఉంటుంది అనేటువంటి స్వభావన కలగల. అక్కడ జరిగినటువంటి ఆ సన్నివేశంలో ఆ మాట మాట్లాడకుండా వాళ్ళు ఊరికే ఉండారు కాబట్టి అటువంటి దానికి అనర్థకం వచ్చునని నిశ్చయించి కొందరు ఏం చేస్తాండరు, ఊరిలో ఉండకుండా భిక్షాటనం వల్ల బ్రతుకుచుందరు. వాళ్ళ ఊర్లోనే ఏదో ఒక వాళ్ళ కర్మ చేసుకుంటూ వాళ్ళు తగినటువంటి పని చేసుకుంటూ బ్రతకచ్చు కదా. అది లేకోకుండా కొన్ని వేషాలు వేసుకొని భిక్షాటనకు బయలుదేరి బతుకుతా ఉంటారు. కొంతమంది ఏం చేస్తా ఉంటారు, అరణ్యములకేగి అరణ్యాలకు పోయి కందమూలాదులు భక్షించి వీరే జ్ఞానులు అనబడుదురు. కందమూలాదులు తినుకుంటూ అక్కడే నివాసం చేసుకుంటా ఉండేటువంటి వాళ్ళు ఎందుకంటే యాది వద్దనుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు. కానీ ఇట్టి జ్ఞానుల వలన మానవ సమాజమునకు ఎట్టి ప్రయోజనమును లేదు. అట్లా ఊర్లించిపోయినటువంటి వాళ్ళతోనూ లేదు. ఇట్లా అడవుల్లో సంచారం చేసుకుంటా కందమూలాలు తినుకుంటా ఉండే వాళ్ళతో కూడా ఏ ప్రయోజనము లేదు. ఇది నిజము తెలిసిన వారే పండితులు, ఇది నిజంగా తెలుసుకున్నటువంటి వాళ్ళే యోగ్యులు అని చెప్పి టైం సరిపోయింది. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై, శ్రీ పూర్ణానంద పుల్లయార్యులకు జై. కానండి స్వామి. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగా సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనరే. ఆర్యులాకిప్పుడు మంగళమనరే. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పరంపర్యులకు మంగళమనరే. తత్పీఠమునకు మంగళమనరే. నిరతము జగములు మీరియు
మరుపును ఎరుకయును లేక మాయయు లేకం పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి చందా మంగళమనరే నిత్యము శుభ మంగళమనరే అంగలింగములకు అతీత మగుమాయా సంగారహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరే నిత్యము శుభ మంగళమనరే మరియు పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైనట్టి సాధుజనులకు హారతిదిగో మంగళ హారతిదిగో మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై గురు సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణానంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంతకోటి గురు భక్త మండలికి జై. జై గురుదేవ.